హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మేజర్గా తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఒక ఎలక్షన్స్ ఒక 3 నెలల ముందైతే ఎవరు ఊహించుండరు. ఆ 3 నెలల గ్యాప్ లోనే మొత్తం కూడా మారిపోయింది. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి గల మేజర్ రీజన్స్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి గల మేజర్ రీజన్స్ ఏంటి సార్? అంటే ఒకటి, తెరాస ప్రభుత్వము అందరూ బయట మాట్లాడుకుంటున్నట్లుగానే ఒక ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ. అవును. ఉద్యమాల్లోంచి వచ్చిన పార్టీలకి సాధారణంగా చాలా సహజంగా ఒక ప్రజాస్వామ్య సంస్కృతి, ప్రజాస్వామ్య స్వభావం ఉండాలి. ఎందుకంటే ఉద్యమంలోంచి వచ్చారు కదా. అంటే ప్రజలను సమీకరించడము, ప్రజల ఆకాంక్షలు ఇవన్నీ కూడా సాధారణంగా ఉద్యమ పార్టీకి తెలుసుంటాయి అని ప్రజలు ఆశిస్తారు. పోరాడి తెచ్చుకున్నారు, దానికి కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రాణత్యాగం చేసుకున్నారు, చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, చాలా సాహిత్యం వచ్చింది, విపరీతంగా పబ్లిక్ మీటింగ్ జరిగాయి, రకరకాల ప్రయోగాలు జరిగాయి. అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అనేది బహుశా భారతదేశ స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి ఒక అరుదైనటువంటి సామాజిక ప్రయోగం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం ఇది. కానీ రాజకీయంగా కాస్త ఒక క్రిటికల్ రోల్ చేసిన, అంటే కేసీఆర్ గారు మొత్తంగా ఉద్యమం తన వలన నడిచిందని, ఉద్యమం తన చుట్టే నడిచిందని, తన వల్లనే నడిచిందని, ఈ తప్పుడు అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు బాగా ఏర్పడ్డాయి. దానికి ఆయన వ్యక్తిత్వము కొంత కారణము, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ వంది మాగదులు, భజన పరులు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి మేము లేకపోతలేదు సార్, మీ వల్లనే వచ్చింది సార్ అనము, ఇలా చెప్పడము, అలా చెప్పడం ఆయన చాలా ఇష్టపడము. తర్వాత కాస్త క్రిటికల్గా మాట్లాడి కొంచెం విమర్శనాత్మకంగా, కాస్త విశ్లేషణాత్మకంగా చెప్పే వాళ్ళని ఇక ఆయన వాళ్ళని సహించే పరిస్థితి దాటిపోయాడు. కేవలం పొగడము, కాళ్ళు మొక్కడము, బొకేలు ఇవ్వడం ఇలాంటి దానికి అలవాటు పడ్డ తర్వాత ఈ మ్యాగ్నోమానికంట్గా తాము చాలా ప్రధానమైన పాత్ర నిర్వహించామని అనుకోవడంలో ఆయన పొరపాటు చేశాడు. అయినా మొదటి 5 సంవత్సరాలు అలా చేసినా కూడా తెలంగాణ తీసుకొచ్చాడు కదా అనేటువంటి దాంట్లో ఆయనకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. నిజానికి తెలంగాణ ఇవ్వడానికి చాలా రిస్క్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, సోనియా గాంధీ కానీ చివరి నిమిషం దాకా రాజ్యసభలో అది పాస్ అయ్యేదాకా అందరికీ టెన్షన్ ఉన్న సందర్భంలో ఆమె చాలా పట్టుదలగా దాన్ని, అప్పటికీ వీళ్ళకి 2 సీట్లు ఉన్నాయి పార్లమెంట్, 2 సీట్ల వలన రాదు, ఎవరో దానికి చాలా బలమైన, సరే కింద ప్రజాభిప్రాయం ఉంది, ఆమె కూడా తెలంగాణని ఇస్తామని అన్నాం కాబట్టి మనం ఇవ్వాలి అని మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇన్ని ఉద్యమాలతో, ఇంతమంది త్యాగాలతో, ఇంతమంది భాగస్వామ్యంతో తెలంగాణ ఏర్పడింది. దాంట్లో తాను ఒక పాత్ర నిర్వహించాను అనేటువంటిది ఆయన కాస్త అంటే కాస్త లిబరల్గా, కాస్త మోడెస్ట్గా ఆయన ఒప్పుకొని ఉంటే, అలా జనాన్ని చూస్తుంటే అది భిన్నంగా ఉండేది. గొప్ప సాహిత్యం వచ్చింది. సో ఇది పోయి తానే తీసుకొచ్చాను అనే దాంట్లో కంప్లీట్గా ఉద్యమానికి పనిచేసిన అందరినీ వాళ్ళని విస్మరించి తాను తర్వాత పోనీ తానైనా క్యాబినెట్, తెరాస పార్టీ సంబంధం లేదు, క్యాబినెట్తో సంబంధం లేదు, అధికారం ఆయన దగ్గర, చెప్పిన మాట వినేది లేదు, తన ఇష్టం వచ్చినట్టుగా ఆయన నిర్ణయాలు తీసుకోవడం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ, క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ, పార్లమెంటరీ డెమోక్రసీకి పూర్తి విరుద్ధం. అలా నిరంకుశంగా ఆయన మాట్లాడవలసింది కాదు. తెలంగాణ ప్రజలు ఎంత కాదన్నా చాలా పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ, అది సమ్మక్క సారక్క, కొమరం భూం దగ్గర నుంచి తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి నక్సల్బరీ ఉద్యమం దాకా 50 ఏళ్ళు ఒక త్యాగాలు చేస్తూ 3-4 వేల మంది ప్రాణాలు ఇచ్చారు నక్సల్బరీ ఉద్యమం. అలాగే తెలంగాణ కొరకు కూడా దాదాపు 2-3 సార్లు చివరిగా జరిగిన ఉద్యమము దశాబ్ద కాలం అది భిన్నమైన అటువంటి ప్రయోగాలతో జరిగింది. ఈ మొత్తం చరిత్రను విస్మరించడం అనేది
రాజకీయ నాయకులకి సరైనటువంటి అది అవగాహన కాదు, అది పంథా కాదు. ఆయనలో ఈ నిరంకుశమైనటువంటి అసలు లక్షణాలు ఉన్నాయి అనేది మాలాంటి వాళ్ళం కొంచెం ముందు గుర్తుపట్టినా తనకు మాట్లాడే శక్తి ఉంటుంది. కేసీఆర్కు ఉండే ఒకే ఒక ఆయనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టికులేషన్, కమ్యూనికేట్ చేయగలడు. తర్వాత తాను అనుకున్న మాటలని జనానికి జనామోదంగా ఆయన చేయగలడు కనుక అది ఒక ఆయన కలిసి వచ్చింది. కానీ ప్రజాస్వామ్యం అట్లా నడవదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అంటే మంత్రుల్లో ముఖ్యుడు. ముఖ్యమంత్రి కూడా మంత్రే, మిగతా మంత్రులతో సమానం, వాళ్ళలో కాస్త ముఖ్యుడు. అంతేగాని ప్రధానమంత్రి అంటే మొత్తంగా ఆయన చుట్టే మంత్రులతో తిరగడం. పోనీ అట్లయినా మంత్రులన్నా కలిశాడా, మంత్రుల మాటలన్నా విన్నంటే అది వినలేదు. ఎవరైనా మంత్రికి వెళ్ళి ఆయన సంబంధిత శాఖకు వెళ్ళి మన ఈ పని ఉందంటే అది ఆయన దగ్గరికి వెళ్ళాలి. విద్యామంత్రి ఉందనుకోండి, విద్యామంత్రి దగ్గర ఏమని చెప్తే అది ఎవరో రాజశేఖర రెడ్డి అని ఆయన ఆఫీస్లో ఉంటే ఆయన దగ్గర పోవాలి. ఎక్కడ పోయినా విద్యామంత్రి గురించి మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి ఎవరో మనకు తెలియదు. ఆ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. రెండవది ఏంటంటే కేసీఆర్ బాధ్యత చాలా పడ్డది, కానీ ఆయనకు అంత బాధ్యత నిర్వహించేటువంటి ఆ సంసిద్ధత కానీ శారీరకంగా కానీ ఆయన కొంచెం లేజీ టైప్. ఆఫీస్కే రాకపోవడం, తన ఇంట్లోకి అన్ని ఫైళ్ళు తెప్పించుకోవడం, ఇది కూడా ప్రజలు హర్షించరు. తర్వాత తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడే కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధాన నిర్ణయం, నేను పబ్లిక్ పాలసీ 10 ఏళ్ళు చెప్పాను. పబ్లిక్ పాలసీ చెప్పేప్పుడు మేమేం చెప్తామంటే దానికి బ్యాక్వర్డ్ లింకేజెస్ అని, ఫార్వర్డ్ లింకేజెస్, ఒక విధానం చేసే ముందు అంతకు ముందున్న పరిస్థితులు ఏమిటి, మీరు విధానము ఏ సందర్భంలో తీసుకున్నారు, ఈ విధానం నిర్ణయం తీసుకుంటే దానికి రాబోయే పరిణామాలు ఏమిటి, పర్యవసానం ఏమిటి, దీర్ఘకాలంలో దాని ప్రభావం ఏముంటుందని ఏ విధానం తీసుకున్నా కూడా. ఇప్పుడు ఇరిగేషన్ పాలసీ ఉందనుకోండి, ధరణి ఉందనుకోండి, లేకపోతే రైతు బంధు ఉందనుకోండి, లేదా అసలు మీరు దళిత బంధు ఉందను, కార్యక్రమాలు మంచివి కావని కాదు, కార్యక్రమాలు ఉద్దేశము మంచిదే, సరిగా జరిగితే తెలంగాణ సమాజానికి అది ప్రయోజనమే. దాని విషయంలో మనం ఏమి అనలేదు. కానీ ఎలా తీసుకున్నారు, నిర్ణయం తీసుకునే ప్రాసెస్ ఏమిటి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఆలోచించారా, ఈ నిర్ణయం తీసుకుంటే దీని ఒక దీర్ఘకాలంలో దీని ప్రభావం ఏముంటుంది. అది చేయకపోవడం వల్ల ఏమైందంటే విధానము చూడడానికి బాగానే ఉంది, కానీ లోపభూయిష్టంగా ఉంది. చాలా లోపభూయిష్టమైన విధానం. ఏ విధానం తీసుకున్నా ఒక్క విధానం కూడా అది సరైన విధానమే, అది నిజంగా సమాజానికి ప్రయోజనమే, దాన్ని తీసుకోవాలన్న సమాజంలో మంచి మార్పు వస్తుంది అని మేము చెప్పడానికి మనకేమీ విధానాలు మిగలలేదు. మీరు ఇరిగేషన్ మీద నిజంగానే నీళ్ల కొరకు పోరాటం చేసింది. ట్యాంక్స్ కొంత వాటిని రివైవ్ చేశారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులు, కుంటలు, వాటిని అది కొంత ప్రయోజనం కలిగించింది, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. కానీ మేజర్ ఇరిగేషన్ దగ్గరికి వచ్చే వరకు మనకు కావలసిన కృష్ణానదిలో రావాల్సిన వాటా కొరకు మనం పోరాటం చేయలేదు, అది ముందు తేల్చలేదు. అది తేల్చాల్సిన యుద్ధ ప్రాతిపదిక మీద ముందు మనం కృష్ణా వాటర్ మనది ఎంత, తెలంగాణ షేర్ ఎంత, మేమెంత వాడుకోవచ్చు, మా నికర జలాలు ఎంత, అది ముందు తేలవలసింది. అది తేలితే ఆ నీళ్లను మా ఇష్టమొచ్చంగా అలొకేట్ చేసుకుంటామని కూడా మనము ఆ పవర్ను మనం తీసుకోవాల్సింది. మాకిచ్చిన నీళ్లను మేము ఎట్లా ఒప్పించుకోమని ఎరగకండి. నీళ్లు ప్రాజెక్ట్ వైజ్ ఇవ్వకూడదు, నీళ్లు ప్రాంతం వైజ్ ఇవ్వాలి. ఈ ప్రాంతానికి ఇన్ని టీఎంసీ నీళ్లు అని వాళ్ళు చెప్తే ఆ ప్రాంతానికి ఇచ్చిన నీళ్లను ఎక్కడ వాడుకుంటాము అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. అది సరిగా జరగలేదు. దానివల్ల కృష్ణా నదిలో మనకు సరి అయిన న్యాయమైన వాటా ఎంతనో పూర్తిగా తెలియదు. అది ఇంకా నా అంతనే ఉంది, అది దానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని నిజానికి వీళ్ళిద్దరి మధ్యన పరస్పర అవగాహనతో ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. రెండవది, మేము మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాకు చెందిన వాళ్ళకు మాకు పాలమూరు అధ్యయన వేదిక అని ఉంది. మేము దాని మీద చాలా కృషి చేసాం, 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. ఈ కృష్ణానది అంటే రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతుందో అది లేకుండా సౌత్ తెలంగాణకి భవిష్యత్ లేదు. అది రంగారెడ్డికి లేదు, మనకు మహబూబ్నగర్కి లేదు. అందువలన మనము ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్కు ప్రయారిటీగా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోండి. ఆ యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ప్రారంభించారు లిఫ్ట్ ఇరిగేషన్.
కానీ దాన్ని నీళ్ళని మీరు జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంకు వెళ్ళే దారిలో మధ్యన ఉధృతంగా నది ప్రవహిస్తున్న చోట వర్షాకాలంలో 30 రోజులు అక్కడ 3 TMC నీళ్లు తీసుకొని మీరు పంప్ చేసి అక్కడ నుంచి మీరు వెనక్కి అంటే దాన్ని మీరు పంచితే చాలా మీకు ఖర్చు తగ్గుతుంది, లిఫ్ట్ ఇరిగేషన్ తగ్గుతుందంటే అది శ్రీశైలం బ్యాక్ వాటర్ పోయారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే శ్రీశైలం నుంచి నారాయణపేట జిల్లా ఉంది, అది మోస్ట్ బ్యాక్వర్డ్. అక్కడికి తీసుకురావాలంటే మీరు 62 మండలాలు దాటాలి. అది చాలా అయితే దీంట్లో కాంట్రాక్టర్ల ప్రమేయము, ఇంజనీర్లు, వీళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎంటర్ అయిపోయాయి. జెన్యూన్గా ఇంజనీర్లు అడిగి ఎట్లా చేస్తే బాగుండేది, దాని మీద వ్యాసం కూడా రాశాను నేను. మీరు దీన్ని ఆలోచించండి, పునరాలోచించండి. శ్రీశైలం దాకపోయి తీసుకొస్తాను, జూరాల్లో నీళ్ళే కదా, కిందికి వెళ్తున్న నీళ్ళని కింద దాకపోయి వెనక్కి తేవడం ఎందుకంటే కూడా అది వినలేదు. పోనీ అది విన్నా వినకుండా ఆ ప్రాజెక్ట్ ప్రారంభించి మధ్యన ఆపేసి ఆ మెషినరీ అవన్నీ తీసేసుకొని ఆ బడ్జెట్ను తీసి కాళేశ్వరంకి వెళ్ళారు. కాళేశ్వరంకు అది గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా అది గోదావరి ఎగ్జాస్ట్ కాలే, అంటే చాలా నీళ్లు ఉన్నాయి. అది ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు. కానీ మనం ఇంతకాలంగా పోరాడిన కృష్ణానది నీళ్లను వదిలేసి మీరు అసలు కాళేశ్వరంకి ఎందుకు పోయినట్లు అంటే దానివల్లే పోనీ కాళేశ్వరమైనా సరిగా చేశారంటే ఆ కాళేశ్వరకు కన్సల్టెంట్గా పనిచేసిన ఒకతను CSIRలో ఆయన మొన్నేదో కలిసి చెప్తున్నాడు, మేము చెప్పాం సార్ కాళేశ్వరంకి ఇవన్నీ సమస్యలు ఉంటాయంటే కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు, నన్ను కన్సల్టేషన్ కమిటీ నుంచి కూడా తీసేశారు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి, ఇవి సవాళ్ళు ఉంటాయని. పోయి కాళేశ్వరం చేస్తే అది మరీ వాళ్ళ అదృష్టం బాగాలేకనో వాళ్ళ గ్రహాలు బాగాలేకనో అది మొత్తం మీద అది ఎన్నికల ముందు ఆ పిల్లరు కూలిపోవడము, దాంతో అది ఒక సమస్యగా, ఎన్నికల సమస్యగా ముందుకు వచ్చేసింది. నేను ఈ విషయం చెప్తున్నానంటే తెరాస పార్టీ అంటే గెలవడము ఒక ఉద్యమ పార్టీగా గెలిచింది, కానీ మీరు గెలిచిన తర్వాత ప్రజల భాగస్వామ్యం, ఏ భాగస్వామ్యంతో అయితే తెలంగాణ వచ్చిందో, జాయింట్ యాక్షన్ కమిటీస్, భిన్న రంగాల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీస్ వచ్చాయో ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్వాల్వ్మెంట్, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, దాంట్లో టీచర్స్ ఉన్నారు, రకరకాల దాదాపు 20-30 మీకు సంఘాలు ఉన్నాయి. మీరు వైద్యాన్ని గురించి ఒక విధానం తీసుకోమంటే ఆ జాయింట్ యాక్షన్ కమిటీని అడిగి మీరు కూడా తెలంగాణకు పోరాడారు, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి అడగవచ్చు. ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, వాళ్ళని పిలిచి మనం ఈ ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం లేకుండా తన అభిప్రాయాలనే అసలు మొత్తంగా విధానం అనుకొని తనకే తోస్తేది విధానం అనుకోవడము నా దృష్టిలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయకూడదు. అది ఆయన చేశాడు. పోనీ ఇంజనీర్స్ అయినా గట్టిగా, IAS ఆఫీసర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, డాక్టర్స్ అయినా గట్టిగా నిలబడి ఇది కాదండి అసలు ఇది చాలా దీనివలన చాలా నష్టం జరుగుతుంది ప్రాంతానికి అని చెప్దామంటే వీళ్ళు ఇంజనీర్లు వెళ్ళి మరి వాళ్ళు ఏమైందో కానీ ఆయన ఏది చెప్తే దాన్ని అంగీకరించడము, చాలా బాగుందని నేను చెప్పడము, అది తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. వాళ్ళు వినకుండా మేము ఇది మీరు చేస్తే మేము దీనికి ఒప్పుకోము, మేము దీని నుంచి బయటకు వచ్చేస్తామని అనాలి. నిజంగా సెల్ఫ్ రెస్పెక్టింగ్ ఇంజనీర్ అయితే, ఆత్మ గౌరవం ఉంటే బయటకు వచ్చేసేయాలి. IAS ఆఫీసర్ కూడా ఫైల్ మీద రాసి ఇచ్చేసేయాలి, ఇది మేము వీ డోంట్ అగ్రీ. లేదా ఆయన ఓవర్ రూల్ చేస్తే అది వేరే విషయం. కానీ చాలా బ్రహ్మాండమైన ఐడియా సార్, మీకు అద్భుతమైన ఐడియా వచ్చిందని IAS ఆఫీసర్లు, పోయిన డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ వెళ్ళి ఆయన పోవడంతో ఆయనకు ఎక్కడ లేని అతి విశ్వాసం వచ్చేసి మొత్తంగా తీసుకున్న నిర్ణయాలను కూడా మెడిసికొట్టాయి. తన అహంకారము, తెలంగాణ అహంకారాన్ని నచ్చదు. తర్వాత పౌర హక్కుల మీద విపరీతంగా ఆయన దాని మీద చాలా నిర్బంధం పెట్టాడు. మేము నిర్బంధ వ్యతిరేక వేదిక పెట్టుకోవాల్సి వచ్చింది. మా పౌర హక్కుల సంఘమే కాకుండా హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు 16 సంఘాలు, వాళ్ళందరూ తెలంగాణ కొరకు పనిచేసిన వాళ్ళు. సడన్ గా అందరి మీద నిషేధం పెట్టేశాడు. 16 సంఘాలు నిషేధించాడు. అది ఎన్నడూ గతంలో జరగలేదు. ముఖ్యంగా పౌర హక్కుల సంఘంలో నేను 50 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. అసలు ఆ హక్కుల మీద చాలా నిర్బంధం వచ్చింది. మా కార్యకర్తలు, మా కొలీగ్స్, నాతో పనిచేసిన సహచరులు 6 మంది చనిపోయారు. మా బాలగోపాల్ను కిడ్నాప్ చేశారు. మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ను వాడు నయీం చేశాడు. నయీం కూడా విపరీతంగా హెరాస్ చేశాడు. ఇదంతా పౌర హక్కుల సంఘం నిలబడ్డది. దాన్ని ఇంత నిలబడ్డటువంటి పౌర హక్కుల సంఘాన్ని ఎవరు నిషేధం చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా తెరాస పార్టీ
దాన్ని నిషేధం చేసింది. 16 సంఘాలతో పాటు మా పౌర హక్కుల సంఘాన్ని చేర్చారు. ఇవన్నీ మనకు చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి. ఏంటి అసలు ఇది మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లయిపోయింది ఏమిటని. దానివల్ల ఏంటి, సరే 16 సంఘాల మీద కొంత పబ్లిక్ ప్రెషర్ వలన దాని మీద కొంత నిషేధం తీసేశారు. కానీ నిషేధం చేయడమే ప్రజాస్వామ్యంలో చాలా తప్పు. అసలు మావోయిస్ట్ పార్టీని నిషేధం చేయవచ్చునా లేదా అనే చర్చ జరుగుతున్నప్పుడు మీకు మావోయిస్ట్తో సంబంధం ఉందని మిమ్మల్ని కూడా నిషేధం చేస్తాం. ఆ నిషేధించిన వాడికి ఎవడో స్నేహితుడు ఉన్నాడు, స్నేహితుడు సరిపోయింది వాడి స్నేహితుడు అని. ఇది ఏదైతుందో పద్ధతి, ఇది ప్రజాస్వామ్యానికి సంపూర్ణంగా విరుద్ధం. నేను అనుకోవడం ఏంటంటే ఆయన ఓడిపోవడానికి ఒకటి లోపభూయిష్టమైన విధానాలు, తర్వాత రెండవది భాగస్వామ్యం ఎవరిది లేకపోవడం, మూడవది చాలా అహంకారం, ఎవరితో మాట్లాడకపోవడం. మినిస్టర్స్ను కూడా అసలు మినిస్టర్స్ కూడా ధైర్యంగా వెళ్ళి ఫైల్ ముందర పెట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి నా శాఖకు సంబంధించిన చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో ఇది ప్రజాస్వామ్యానికి సంపూర్ణంగా విరుద్ధం. ఎవరు ఆయన కలవడానికి లేదు, ఆయన ఎవరిని కలవడు, మన ఏదైనా చెప్పడం వలన ఆయన వినడు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అయితే కంప్లీట్ నిరంకుశత్వం అయితే. అయితే ప్రజాస్వామ్య సంస్కృతి, తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి కేసీఆర్ గారి వర్కింగ్ స్టైల్కి మధ్యన వైరుధ్యం వచ్చింది. ఆ వైరుధ్యంగా ఆయన కొలాప్స్ అయిపోయాడు. రైట్ సార్.